500 కోట్ల సినిమా, 5,000 థియేటర్లు, 1,00,000 టికెట్స్ బుక్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ఒకటే సందిగ్ధత. ఒక్క సర్టిఫికేట్ రాకపోవడం వల్ల ఇప్పటికి సినిమా రిలీజ్ అవ్వలేదు. నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మోహన్ కేటీకి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తలపతి ఫ్యాన్స్‌కి నిజంగా గుండె పగిలే న్యూసే. ఈ పొంగల్ థియేటర్స్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా బాధాకరమైన విషయం. అదేమిటంటే 'జననాయకన్' సినిమా ఇప్పట్లో రిలీజ్ అవ్వటం లేదు. చాలామంది కొన్ని రోజులుగా 9థ్ తారీఖు రిలీజ్ అవుతుంది. లేదంటే సర్టిఫికేట్ రిలీజ్ అవ్వడం వల్ల ఆఫ్టర్‌నూన్ రిలీజ్ అవుతుంది. సందిగ్ధతల మధ్య చాలామంది ఫ్యాన్స్ హోప్స్ మధ్యలో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా సరే సీబీఎఫ్‌సీ అప్పీల్ వల్ల సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వలేదు. అసలు 'దళపతి విజయ్' యొక్క సినిమా ఇంత హాట్ టాపిక్‌గా మారడానికి మొత్తం రీజన్స్ ఏంటో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, అసలు ఈ సమస్య ఏంటి? ఇండియాలో ఏ సినిమా అయినా సరే సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ లేకుండా ఒక్క షో కూడా వేయలేరు. 'జననాయకన్' డిసెంబర్ 18న తత్కాల్‌లో అప్లై అయింది. చాలామందికి డౌట్ ఉండొచ్చు. తత్కాల్ ఏంటి? సీబీఎఫ్‌సీ ఏంటి? ఏంటి? మనం తత్కాల్‌లో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకుంటామో పెద్ద సినిమాలకి సాంగ్స్ గానీ, లేదంటే మ్యూజిక్ గానీ, డబ్బింగ్ గానీ ఇలాంటివి లేట్ అయినప్పుడు ఫాస్ట్‌గా ఈ సర్టిఫికేషన్ అంటే యూ సర్టిఫికేట్ ఆర్ ఏ సర్టిఫికేట్, యూ బై ఏ సర్టిఫికేట్ సంపాదించడానికి మనకి టైం లేనప్పుడు తత్కాల్‌లో బుక్ చేసుకుంటే ఈ కమిటీ అనేది మనకి సర్టిఫికేషన్ ఫాస్ట్‌గా ఇస్తుంది. నార్మల్ మూవీస్ అనుకోండి, అదే ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకొని యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది రిలీజ్ టైంకి అనుకున్నప్పుడు నార్మల్‌గా అప్లై చేస్తారు. అదే మనకి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో కంప్లీట్ అవ్వాలంటే తత్కాల్‌లో బుక్ చేసుకుంటారనమాట. తత్కాల్‌లో అప్లై చేసిన తర్వాత డిసెంబర్ 22న 5 మెంబర్స్‌తో కూడిన కమిటీ సినిమా చూసింది. 27 కట్స్ సూచించారు. యూబీఏ సర్టిఫికేషన్ ఫైనల్ చేశారు. మేకర్స్ అన్నిటికీ అంగీకరించారు. ఇక్కడే ఈ స్టోరీ ముగియాలి. కానీ జనవరి 7 వరకు కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. రిలీజ్ జనవరి 9. ఇన్వెస్ట్‌మెంట్ 500 కోట్లు, 5,000 స్క్రీన్స్, 1,00,000 టికెట్లు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది కోర్టు డ్రామా, సీబీఎఫ్‌సీ ట్విస్ట్. మేకర్స్ కోర్టుకు వెళ్లారు. సీబీఎఫ్‌సీ మొదట చెప్పింది మాకు 4 వారాల టైం కావాలి ఈ సమస్య ఎందుకు జరిగిందో చెప్పడానికి. కోర్ట్ ఆశ్చర్యపోయింది. అప్పుడే అసలు ట్విస్ట్. సీబీఎఫ్‌సీ చెప్పింది ఒక మెంబర్ ఇండియా డిఫెన్స్ ఎంబ్లమ్ గురించి కంప్లైంట్ ఇచ్చారని, అది చైర్మన్ వరకు వెళ్ళిందని, రివిజన్ కమిటీ ఆర్డర్ వచ్చే వరకు మేము ఎటువంటి సర్టిఫికేషన్ ఇవ్వలేమని. కానీ జస్టిస్ ఆషా ఈ మొత్తం ప్రక్రియను తప్పుపట్టారు. ఆమె స్పష్టంగా చెప్పారు, 5 మంది కమిటీ అప్రూవ్ ఇచ్చాక ఇలా ఫైల్ ఆపడం అన్యాయం. ఆమె వెంటనే సర్టిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. కానీ వెంటనే సీబీఎఫ్‌సీ అప్పీల్ చేసింది. కేస్ డివిజన్ బెంచ్‌కి వెళ్ళింది. భారతదేశంలో అత్యంత సీనియర్ గవర్నమెంట్ అడ్వకేట్‌ను తీసుకొచ్చారు. సీబీఎఫ్‌సీ వాదన ఏంటంటే రిలీజ్ డేట్ మేకర్స్ తప్పుగా చెప్పారు. ఆర్టిఫిషియల్ అర్జెన్సీ అండ్ జస్టిస్ ఆషా అధికారాన్ని మించిందని డివిజన్ బెంచ్‌పై ఆ ఆర్డర్‌పై స్టే ఇచ్చింది. తదుపరి హీరింగ్ జనవరి 21. మరి ఇక ముందు ఏమవుతుంది? ఇప్పుడు మేకర్స్ ముందు 3 మార్గాలున్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోరడం, చిన్న మార్పులు ఒప్పుకొని సర్టిఫికేట్ తీసుకోవడం. కానీ ఈ 3 మార్గాలు సులభం కావు. కేసు నెమ్మదిగా సాగుతుంది. ఎలక్షన్ కోడ్ మరో 2 నెలల్లో మొదలవుతుంది. ఇప్పటికే సర్టిఫికేట్ రాకపోతే మరిన్ని సమస్యలు. ఇన్ని ఫ్యాక్ట్స్ చూసిన తర్వాత నాకు వ్యక్తిగతంగా అనిపించిన అంచనా ఏంటంటే జనవరిలో సినిమా రిలీజ్ అనేది దాదాపు అసాధ్యం. ఫిబ్రవరి మిడ్ మంత్ లోపు లేదా ఫిబ్రవరి 20 ఆ టైంలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సర్టిఫికేట్ వచ్చిన డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ సెటప్ కావాలి. ఇదే ప్రొడ్యూసర్‌లో 'టాక్సిక్' అనే ఒక పెద్ద సినిమా కూడా రిలీజ్ చేయాలి. 2 సినిమాలు కలిపి ప్లాన్ చేయడం చాలా కష్టం. కాబట్టి దాదాపు ఫిబ్రవరి వరకు మనం ఈ సినిమా కోసం వేచి ఉండాలి. చాలామందిని ఆలోచింపజేసే ఇంకొక కోణం ఏదుందంటే ఇది రాజకీయమా? లేదా నిజంగానే లీగల్ సమస్య? సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా సార్లు మనకు తెలుసు ఎవరిని అణిచివేస్తుంటే వాళ్ళపై ప్రజల సానుభూతి పెరుగుతుందని. ఇది ఈ కేసులోనూ జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఈ కథ ఇంతటితో ముగియలేదు. జనవరి 21 తర్వాత స్పష్టొస్తుంది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సీ యూ. జై హింద్. ఇట్స్ యువర్ మోహన్ కేటీకే.